నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటన. 2 విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు. అక్టోబర్ 9 నుంచి నామినేషన్లు స్వీకరణ. అక్టోబర్ 23, 27 తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు. అక్టోబర్ 31 నుంచి 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికల పోలింగ్. 5 రూపాయలకే మిల్లెట్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం. హైదరాబాద్లో 12 ఇందిరమ్మ క్యాంటీన్లు ప్రారంభించిన మంత్రి పొన్నం. సినిమాలు పైరసీ చేస్తున్న ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు. 6 అరెస్ట్. ఇప్పటికీ 22,000 కోట్ల నష్టం జరిగినట్లు అంచనా. భద్రకాళి అమ్మవారి ఆలయంలో వైభవంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు. సర్వాంగ సుందరంగా అలంకరణ, దర్శనం కోసం భక్తుల బారులు. స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ప్రకటించారు. 2 విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. 3 విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 9 నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ తొలి విడత నామినేషన్లు జరగనున్నాయి. అక్టోబర్ 23న ఎంపీటీసీ, జెడ్పీటీసీ తొలి విడత పోలింగ్ నిర్వహిస్తున్నట్లు రాణి కుముదిని తెలిపారు. గత వారంలో రాష్ట్ర ప్రభుత్వం వారు మాకు ఏదైతే రూరల్ లోకల్ బాడీస్లో వేకెన్సీ ఏర్పడిందో వాటికై ఎన్నికలు నిర్వహించటానికి కంకరెన్స్ ఇవ్వడం జరిగింది. దాంతో మేము ఒక టైం షెడ్యూల్ని ఖరారు చేసుకోవడం కూడా జరిగింది. మీ అందరికీ తెలుసు, స్థానిక సంస్థలు రూరల్ ఏరియాస్లో గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల స్థానాలు ఏవైతే వేకెంట్గా ఉన్నాయో వాటికి సంబంధించిన గ్రామవారీ వేకెన్సీలు, అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ వారీగా వేకెన్సీలు నిన్న సాయంత్రం అన్ని వివరాలతో జిల్లా ఎలక్షన్ అథారిటీస్ అందరూ కూడా గెజెట్ నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. అది కూడా మాకు నిన్న సాయంత్రం అందజేయడం జరిగింది. ఇది 9వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. 9 అంటే మనం అందరం పండగలు చేసుకున్న తర్వాత 9వ రోజు గురువారము ఉదయము ఎలక్షన్ నోటీసు అన్నది 9వ తేదీ నుంచి మొదలవుతుంది. ఆ రోజు నుంచి నామినేషన్స్ వేయవచ్చును. అయితే ఇది దఫాల వారీగా ఉన్నాయి కాబట్టి మొదట ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ స్థానాలకు, పిదప గ్రామ పంచాయతీలు అలాగే వార్డు స్థానాలకు ఉన్నటువంటి వేకెన్సీస్కి ఈ ఎన్నికలు అనేవి నిర్వహింపబడతాయి. తో వాస్తవంగా ఇవి 2 ఫేజులు, అవి 3 ఫేజులు కలుపుకుంటే 5 దఫాలుగా ఈ ఎలక్షన్ ఉంటుంది. ఒక్కొక్క ఫేజు 15 రోజుల్లో ముగుస్తుంది. అనగా 9వ రోజున నామినేషన్కి ఎలక్షన్ నోటీస్ ఇచ్చింది. మీకు డేట్ ఆఫ్ పోల్ 23గా చూడవచ్చును. అదేవిధంగా 13వ తేదీ సెకండ్ ఫేజ్ జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు ఏదైతే ఉందో వాటికి డేట్ ఆఫ్ పోల్ 27గా చూసుకోవచ్చును. గ్రామ పంచాయతీలకు వచ్చేస్తే ఫస్ట్ ఫేజు 17th ఫ్రైడే రోజున మొదలు పెడితే వారికి డేట్ ఆఫ్ పోలు 31వ తేదీ. అదే రోజున మీకు అందరికీ తెలుసు రిజల్ట్స్ కూడా డిక్లేర్ అవుతాయి. మరి సెకండ్ ఫేజ్లో 21వ తేదీకి నామినేషన్స్ మొదలవుతే 4వ తేదీకి మరి డేట్ ఆఫ్ పోలు, అదేవిధంగా వాటికి సంబంధించిన రిజల్ట్స్ కూడా అదే రోజున అవుతాయి. 3వ ఫేజ్లో 25 శనివారం రోజున ఎలక్షన్ నోటీసు అన్నది విడుదల చేస్తే నామినేషన్స్తో మొదలై డేట్ ఆఫ్ పోలు 8వ తేదీ మళ్ళీ శనివారం రోజున అవుతుంది. ఇవన్నీ ముగిసిన పిదప 11వ తేదీన ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ కౌంటింగ్ అనేది ముగుస్తుంది. కాబట్టి దీన్ని బట్టి ఈ 5 దఫాలని 9వ తేదీ అక్టోబర్న మొదలుపెట్టి 11వ తేదీ నవంబర్కి ఇవి
ముగియడం అన్నది ఈ యొక్క టైం షెడ్యూల్లో మీరు చూడవచ్చును. దీంట్లో చాలా డీటెయిల్స్ కూడా ఉంటాయి. అవన్నీ కూడా మీకు పొందుపరిచి ఆ వివరాలతో సహా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ మొత్తం టైం షెడ్యూల్ని గెజెట్ ద్వారా కూడా మొత్తం అన్ని జిల్లాలకు, అన్ని డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీస్కి కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఈ అనౌన్స్మెంట్కు ఈ క్షణం నుంచే ఎంసీసీ కోడ్ అన్నది మాత్రం వస్తుంది. నోటీసు 9వ తేదీ ఉన్నప్పటికీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇప్పుడు ఈ క్షణం నుంచే అమలులోకి వస్తుంది. కాబట్టి నేను మీ అందరి తరఫున కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం వారిని, అలాగే మన దగ్గర ప్రత్యేకంగా విచ్చేసినటువంటి డీజీ గారికి మరి ఏమని డైరెక్షన్స్ ఇస్తున్నాము అని అంటే, ఈ ఎంసీసీ కోడ్ చాలా జాగ్రత్తగా, పటిష్టంగా, పకడ్బందీగా నిర్వహించడానికి చాలా అవసరం. కాబట్టి ఎన్నికల సందర్భంలో ఆ ఎంసీసీ కోడ్ను చాలా జాగ్రత్తగా నిర్వహించాలని చెప్పేసి వారిని నేను కోరుకుంటూ ఉన్నాను. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ప్రకటించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరాచారి ప్రత్యక్ష ప్రచారం ద్వారా అందిస్తారు. ఎట్టకేలకు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. సుదీర్ఘకాలంగా దీనికి సంబంధించిన ప్రక్రియ, ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన సందిగ్ధత నెలకొనడంతో చాలా ఆలస్యమైంది. అయితే ఎట్టకేలకు బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో దానికి సంబంధించిన ప్రక్రియ ముందుకు కదిలింది. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ వార్డులు, సర్పంచులు, అదేవిధంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జిల్లా పరిషత్, మండల పరిషత్ రిజర్వేషన్స్ అన్ని కూడా ఖరారు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ నిన్న జారీ చేసింది. రాష్ట్రంలో ఎన్నికలకు, స్థానిక సంస్థల గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘానికి తన సంసిద్ధత వ్యక్తం చేయడంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కొద్దిసేపటి క్రితం దీనికి సంబంధించిన షెడ్యూల్ను ప్రకటించింది. గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల కంటే గ్రామ పంచాయతీల సంబంధించిన వార్డులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు సంబంధించిన ఎన్నికల కోసం రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటించారు. మొత్తం 5 విడతల్లో పంచాయతీలకు, ప్రాదేశిక నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికలు జరిగే విధంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. మొదట ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు 2 విడతలుగా నిర్వహించాలని ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 31 జిల్లాల్లో జరగనున్నాయి. హైదరాబాద్లో, అదేవిధంగా మేడ్చల్లో ఎలాంటి గ్రామ పంచాయతీలు లేవు కాబట్టి ఈ 2 జిల్లాలు మినహా రాష్ట్రంలోని 31 జిల్లాల్లో దీనికి సంబంధించిన ఎన్నికలు అన్నీ కూడా జరగనున్నాయి. మొత్తం రాష్ట్రంలో 565 మండలాలు ఉన్నాయి కాబట్టి 565 ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. అదేవిధంగా ఎంపీటీసీలు 5749 స్థానాలు ఉన్నట్టుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం ఎంపీటీసీ ఎన్నికల కోసం 31,300 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసినట్టుగా కూడా తెలిపింది. అదేవిధంగా మొత్తం 15,302 ప్రాంతాల్లో ఈ పోలింగ్ కేంద్రాలను నిర్వహించే విధంగా షెడ్యూల్ చేసినట్టుగా ఇప్పటికే దానికి సంబంధించిన అధికార యంత్రాంగంతో డీజీపీ, సిఎస్, పంచాయతీరాజ్ డైరెక్టర్ వాటందరితో కూడా ఏర్పాట్లన్నిటి కూడా పరిశీలించారు. వాటికి సంబంధించిన కలెక్టర్లతో కూడా చేసిన తర్వాత వీటన్నిటిని కూడా ఏర్పాట్లను ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మొత్తం గ్రామ పంచాయతీలు 12,733 పంచాయతీల్లో 1,12,288 వార్డులకు సంబంధించి కూడా ఎన్నికలు జరపడానికి ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. మొత్తం వీటికి సంబంధించిన రాష్ట్రంలో మొత్తం పురుషుల ఓట్లలో 81,65,894 పురుషులు, అదేవిధంగా 85,36,770 మంది కలిపి మొత్తం 1,67,03,168 గ్రామీణ ఓటర్లు ఉన్నట్టుగా కూడా ఇప్పటికే చేశారు. వాటిని కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ముసాయిదా జాబితా తీసుకొని వాటికి సంబంధించిన సవరణలు, అదేవిధంగా మళ్ళీ ఓటర్ల జాబితాకు సంబంధించిన వాటికి అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత జిల్లా స్థాయిలో వార్డులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, పంచాయతీల వారిగా ఎన్నికల జాబితాను కూడా ఇప్పటికే ప్రకటించారు. వీటన్నిటి ఏర్పాట్లన్నీ సన్నాహక ఏర్పాట్లు చేసిన తర్వాత ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు 2 విడతల్లో జరగనున్నాయి. వాటికి సంబంధించిన షెడ్యూల్ను అయితే ఈ నెల 8వ తేదీన హైకోర్టులో దీనికి సంబంధించి
కేసు విచారణ ఉంది. కేసు నిన్న జరిగినప్పుడు వాటికి సంబంధించి ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకుండానే వాటికి సంబంధించి ఈ నెల అక్టోబర్ 8వ తేదీన వాటికి సంబంధించిన తదుపరి విచారణ చేపడతామని చెప్పింది. కాబట్టి అక్టోబర్ 9వ తేదీ నుంచి ఎన్నికల ప్రక్రియ నిర్వహించే విధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. అయితే దీనికి సంబంధించి ఎన్నికల కోడ్ మాత్రం వెంటనే అమల్లోకి వస్తుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జానీ కుముదిని ప్రకటించారు. మొదట దీనికి సంబంధించిన మొదటి విడతలో 2 ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 9వ తేదీన నోటిఫికేషన్ రానుంది. అదే రోజున రాష్ట్ర వ్యాప్తంగా వాటికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. నామినేషన్ స్వీకరించనున్నారు. వాటికి సంబంధించిన 11వ తేదీ నుంచి నామినేషన్లు గడువు ముగుస్తుంది. ఆ తర్వాత వాటిని పరిశీలన అవన్నీ ప్రక్రియ అంతా కూడా అక్టోబర్ 14 వరకు నామినేషన్ల ప్రక్రియ మొదటి విడత జరుగుతుంది. అక్టోబర్ 15వ తేదీన ఒకవేళ ఎవరైనా ఉపసంహరించుకోవాలనుకుంటే కూడా ఆ తేదీలు ప్రకటించారు. మొత్తం మీద అక్టోబర్ 15న మొదటి విడత జెడ్పీటీసీ ఎన్పీటీసీ ఎన్నికలలో ఎవరెవరు బరిలో ఉన్నారనే ప్రకటన చేయనున్నారు. ఆ తర్వాత అక్టోబర్ 23వ తేదీన మొదటి విడత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు ఈ పోలింగ్ జరిపే విధంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. వాటికి సంబంధించిన ఫలితాలను నవంబర్ 11వ తేదీన ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఆ ఓట్ల లెక్కింపు పూర్తి కాగానే వెంటనే మొదటి విడత దానికి సంబంధించిన ఫలితాలను ప్రకటించనున్నారు. అదేవిధంగా రెండో విడతకు సంబంధించి కూడా అక్టోబర్ 13వ తేదీన నోటిఫికేషన్, అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది. వాటికి సంబంధించిన పోలింగ్ మాత్రం ఆ రోజు అంటే అక్టోబర్ 27వ తేదీన రెండో విడత పోలింగ్ ఉంటుంది. ఫలితాలు మాత్రం మొదటి రెండో విడత రెండు కలిపి ఒకే రోజున నవంబర్ 11వ తేదీన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన పూర్తి ఫలితాలను ప్రకటించనున్నారు. అదే మండల పరిషత్ చైర్పర్సన్లు, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్లకు సంబంధించి ఎన్నికలకు సంబంధించి ఆ తర్వాత ఈ ప్రక్రియ అంతా ముగిసిన తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చే విధంగా షెడ్యూల్ చేశారు. ఈ ప్రక్రియ అంతా ముగిసిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు, అదేవిధంగా పంచాయతీల్లో ఉన్నటువంటి వార్డులకు సంబంధించిన ఎన్నిక కూడా సంబంధించిన పోలింగ్ కూడా జరగనుంది. మొత్తం వాటికి సంబంధించి షెడ్యూల్ అంతా కూడా ప్రకటించారు. అక్టోబర్ 19వ తేదీన మొదటి విడత, అదేవిధంగా రెండో విడత 23వ తేదీన, మూడో విడత 27వ తేదీన వాటికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ కాగానే అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా ఉంటుంది. ఆ ప్రక్రియ అంతా కూడా పూర్తయిన తర్వాత మొదటి విడత అక్టోబర్ 31వ తేదీన మొదటి విడత ఎన్నికలు, అదేవిధంగా నవంబర్ 4వ తేదీన రెండో విడత, 8వ తేదీన మూడో విడత ఉంటుంది. ఈ పోలింగ్ మాత్రం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే గ్రామ పంచాయతీలో వార్డులకు సంబంధించి సర్పంచ్ ఎన్నికలు పోలింగ్ ఉంటుంది. అదే రోజు అంటే పోలింగ్ జరిగిన వెంటనే 1 గంట వరకు పోలింగ్ ఉంటుంది కాబట్టి అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకే దానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఓట్ల లెక్కింపు పూర్తి కాగానే వాటికి సంబంధించిన ఫలితాలను కూడా ప్రకటించనున్నారు. అదేవిధంగా అదే రోజు సర్పంచ్ ఎన్నికలు, అదేవిధంగా వార్డు సభ్యుల ఎన్నికను కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది. వీటన్నిటికి సంబంధించి ఒకవేళ ఏమైనా మధ్యలో ఒకవేళ పోలింగ్ ముగిసిన తర్వాత ఎక్కడైనా ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తినట్లయితే వాటికి సంబంధించి ఎప్పుడు రీపోలింగ్ నిర్వహించాలనే ఏర్పాట్లను కూడా ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు. వాటికి సంబంధించి ఆ తర్వాత ప్రకటించనున్నారు. మొత్తం మీద రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ పంచాయతీ ఎన్నికలకు ఈ నగారం మోగింది. చాలా కాలంగా పెండింగ్ ఉండడం వల్ల ఆ పంచాయతీలో అభివృద్ధి కుంటుపడింది, సమస్యలు పేరుకుపోయాయన్న ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఆర్థిక సంఘం నిధులు కూడా నిలిచిపోయాయి. కాబట్టి మరొక వైపు కేంద్రానికి సంబంధించిన అంటే ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి బిల్లులు గవర్నర్ వద్ద అంటే పంచాయతీలకు 50% రిజర్వేషన్లు మించకూడదనే వాటికి సంబంధించిన బిల్లు గవర్నర్ వద్దే పెండింగ్ ఉంది. అయితే అనేక పరిశీలన తర్వాత జీవో ద్వారా రిజర్వేషన్లను ఖరారు చేశారు. వాటికి సంబంధించి హైకోర్టులో విచారణ జరుగుతుంది. అక్టోబర్ 8వ తేదీన దీనికి సంబంధించి తదుపరి విచారణ జరగనుంది. ఒకవేళ కోర్టు నుంచి ఎలాంటి ఆటంకాలు, కోర్టు నుంచి ఎలాంటి ఆ జీవోకు సంబంధించి ఎలాంటి ఆటంకాలు లేనట్లయితే ఈ ప్రక్రియ యథావిధంగా ముందుకు జరిపే విధంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. ఈ క్షణం నుంచే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్టుగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ప్రకటించారు. ఇప్పటికే ఈ షెడ్యూల్ ముందే ఊహించిన ప్రభుత్వం వాటికి సంబంధించి గత 2 రోజులుగా భారీగా వివిధ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు కూడా పూర్తి చేసింది. ఇప్పటికీ వాటికి సంబంధించిన నిధులకు సంబంధించి ఏమైనా పెండింగ్లో ఉంటే వాటన్నిటిని విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంది. అదేవిధంగా పార్టీల పరంగా కూడా అన్ని పార్టీలు కూడా పూర్తి స్థాయిలో పంచాయతీ ఎన్నికలకు చాలా కాలంగా సిద్ధమై ఉన్నాయి. వాటికి సంబంధించిన ఏర్పాట్లలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్తో పాటు చాలా ప్రాంతాల్లో ఇండిపెండెంట్లు కూడా పోటీ చేయడానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నారు. రాకేష్.
ధన్యవాదాలు నాగేశ్వరాచారి. ఇది 9వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. 9 అంటే మనం అందరం పండగలు చేసుకున్న తర్వాత 9వ రోజు గురువారము ఉదయము ఎలక్షన్ నోటీసు అన్నది 9వ తేదీ నుంచి మొదలవుతుంది. ఆ రోజు నుంచి నామినేషన్స్ వేయవచ్చును. అయితే ఇది దఫాల వారీగా ఉన్నాయి కాబట్టి మొదట ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ స్థానాలకు, పిదప గ్రామ పంచాయతీలు అలాగే వార్డు స్థానాలకు ఉన్నటువంటి వేకెన్సీస్కి ఈ ఎన్నికలు అనేవి నిర్వహింపబడతాయి. తో వాస్తవంగా ఇవి 2 ఫేజులు, అవి 3 ఫేజులు కలుపుకుంటే 5 దఫాలుగా ఈ ఎలక్షన్ ఉంటుంది. ఒక్కొక్క ఫేజు 15 రోజుల్లో ముగుస్తుంది. అనగా 9వ రోజున నామినేషన్కి ఎలక్షన్ నోటీస్ ఇచ్చింది. మీకు డేట్ ఆఫ్ పోల్ 23గా చూడవచ్చును. అదేవిధంగా 13వ తేదీ సెకండ్ ఫేజ్ జెడ్పీటీసీ ఎంపీటీసీలకు ఏదైతే ఉందో వాటికి డేట్ ఆఫ్ పోల్ 27గా చూసుకోవచ్చును. గ్రామ పంచాయతీలకు వచ్చేస్తే ఫస్ట్ ఫేజు 17th ఫ్రైడే రోజున మొదలు పెడితే వారికి డేట్ ఆఫ్ పోలు 31వ తేదీ. అదే రోజున మీకు అందరికీ తెలుసు రిజల్ట్స్ కూడా డిక్లేర్ అవుతాయి. మరి సెకండ్ ఫేజ్లో 21వ తేదీకి నామినేషన్స్ మొదలవుతే 4వ తేదీకి మరి డేట్ ఆఫ్ పోలు, అదేవిధంగా వాటికి సంబంధించిన రిజల్ట్స్ కూడా అదే రోజున అవుతాయి. 3వ ఫేజ్లో 25 శనివారం రోజున ఎలక్షన్ నోటీసు అన్నది విడుదల చేస్తే నామినేషన్స్తో మొదలై డేట్ ఆఫ్ పోలు 8వ తేదీ మళ్ళీ శనివారం రోజున అవుతుంది. ఇవన్నీ ముగిసిన పిదప 11వ తేదీన ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ కౌంటింగ్ అనేది ముగుస్తుంది. కాబట్టి దీన్ని బట్టి ఈ 5 దఫాలని 9వ తేదీ అక్టోబర్న మొదలుపెట్టి 11వ తేదీ నవంబర్కి ఇవి ముగియడం అన్నది ఈ యొక్క టైం షెడ్యూల్లో మీరు చూడవచ్చును. దీంట్లో చాలా డీటెయిల్స్ కూడా ఉంటాయి. అవన్నీ కూడా మీకు పొందుపరిచి ఆ వివరాలతో సహా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ మొత్తం టైం షెడ్యూల్ని గెజెట్ ద్వారా కూడా మొత్తం అన్ని జిల్లాలకు, అన్ని డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీస్కి కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఈ అనౌన్స్మెంట్కు ఈ క్షణం నుంచే ఎంసీసీ కోడ్ అన్నది మాత్రం వస్తుంది. నోటీసు 9వ తేదీ ఉన్నప్పటికీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇప్పుడు ఈ క్షణం నుంచే అమలులోకి వస్తుంది. కాబట్టి నేను మీ అందరి తరఫున కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం వారిని, అలాగే మన దగ్గర ప్రత్యేకంగా ఇచ్చేసినటువంటి డీజీ గారికి మరి ఏమని డైరెక్షన్స్ ఇస్తున్నాము అని అంటే, ఈ ఎంసీసీ కోడ్ చాలా జాగ్రత్తగా, పటిష్టంగా, పకడ్బందీగా నిర్వహించడానికి చాలా అవసరం. కాబట్టి ఎన్నికల సందర్భంలో ఆ ఎంసీసీ కోడ్ను చాలా జాగ్రత్తగా నిర్వహించాలని చెప్పేసి వారిని నేను కోరుకుంటూ ఉన్నాను. టైం షెడ్యూల్ ఇవ్వాలని చెప్పి ఈరోజు మీ ద్వారా అందరి ఓటర్స్కి కూడా తెలియజేయడం జరుగుతున్నది. ఈ టైం షెడ్యూలు 31 జిల్లాలకు 565 మండలాలలో నిర్వహిస్తాము. ఎంపీటీసీల స్థానాలు 5749 గాను, జెడ్పీటీసీ స్థానాలు 565 గాను, పోలింగ్ లొకేషన్స్ 15302 ఎంపీటీసీస్కి, 31377గా గాను నిర్ణయించడం జరిగింది. ఈ వివరాలన్నీ కూడా మీకు మేము పొందుపరిచి ఇస్తాము. టోటల్ జీపీస్ 12733 కాను, అలాగే వార్డులు 112,288 కాను, పోలింగ్ స్టేషన్స్ 112,770గా ఖరారు చేయటమైంది. జీపీ పోలింగ్ స్టేషన్స్ అంటే సర్పంచులకు నిర్వహించే ఎన్నికలకు గాను పోలింగ్ స్టేషన్స్ 15,522 గాను నిర్ణయించడం జరిగింది.
ఈ పోలింగ్ స్టేషన్లో ఈ వేకెన్సీస్కి గాను ఓటర్ల సంఖ్య మేల్ 81,65,894, ఫీమేల్ 85,36,770, అదర్స్ 504. వెరసి మొత్తం ఓటర్ల సంఖ్య 1,67,03,168 గాను మాకు ఎలక్టరల్ రోల్స్లో పబ్లిష్ చేయడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. మొదట జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు 2 విడతల్లో జరగనున్నాయి. 3 విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధతకు సంబంధించి మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్, ఎన్నికల షెడ్యూలు విడుదలైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సమాయత్తమైందని చెప్పవచ్చు. ఇప్పటికే పలు దఫాలుగా జిల్లాలలోని నాయకులతో కూడా సమీక్ష నిర్వహించారు. పిసిసి అధ్యక్షుడు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో అన్నింటిలో కూడా ఇప్పటికే అధికార పార్టీ విజయకేతనం ఎగరేసేదానికి అనుకూలమైన వాతావరణాన్ని తీసుకొచ్చేదానికి గత కొంతకాలంగా కసరత్తు కొనసాగుతోంది. ఇప్పుడు ఏదైతే ఎన్నికల షెడ్యూల్ విడుదలైందో 2 విడతల్లో ఎన్నికలు నిర్వహించేదానికి అటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ 2 విడతలు, అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు 2 విడతల్లో ఎన్నికలు నిర్వహించేదానికి ఈవేళ షెడ్యూల్ విడుదలైంది. 9వ తేదీ నుంచి దీనికి సంబంధించిన నామినేషన్లు స్వీకరణ కూడా కొనసాగున్నది. అయితే కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ అధిక సంఖ్యలో ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు, అదేవిధంగా జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు కైవసం చేసుకోవాలని చెప్పేసి భావిస్తుంది. అదేవిధంగా పార్టీలకు అతీతంగా, పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా జరిగే సర్పంచులను కూడా ఎక్కువగా కాంగ్రెస్ సానుభూతి పరులను, కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్న వాళ్ళని గెలిపించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కసరత్తు కొనసాగుతోంది. ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది కాబట్టి మరింత లోతైన కసరత్తు కొనసాగుతుంది. మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ శ్రేణులు, పార్టీ నాయకులు ఏ విధంగా సమాయత్తం కావాలి, ఏ విధంగా ఎన్నికలకు వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు వెళ్ళాలి, ప్రతినిధి వర్గాలకు సంబంధించి ఏ విధంగా మనం వాళ్ళ మీద పై ఎత్తులు వేసుకొని ముందుకెళ్ళాలి అనే దానిపైన ఎక్కువగా కసరత్తు కొనసాగుతుంది. ఈవేళ కానీ, రేపు కానీ దీనికి సంబంధించి రాష్ట్ర నాయకత్వము ఒక సమావేశం ఏర్పాటు చేసి పార్టీ శ్రేణులకు, అదేవిధంగా రాష్ట్ర నాయకులకు, అంటే మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి నాయకులకు అందరికి కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. అదేవిధంగా పరిశీలకులను, అదేవిధంగా ఇన్ఛార్జీలను కూడా నియమించి మరింత పటిష్టంగా ఈ ఎన్నికల్లో మరిన్ని స్థానాలు కైవసం చేసుకునేదానికి అవసరమైన కసరత్తు చేస్తున్నది. అయితే అధికారంలో ఉన్నాం కాబట్టి ఇప్పటి వరకు దాదాపు 20 నెలలైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఈ 20 నెలల్లో పార్టీ చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు, వీటన్నిటిని కూడా గడప గడపకు తీసుకెళ్ళి తెలియజేయడం ద్వారా ఎక్కువగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందే అవకాశం ఉంది, పొందడానికే అవకాశం ఉండదని చెప్పి భావిస్తోంది. ఇప్పటికే యువజన కాంగ్రెస్ను, అట్లాగే ఎన్ఎస్ఐని మొత్తం కూడా అప్రమత్తం చేశారు. క్షేత్రస్థాయిలోకి వెళ్ళి విస్తృతంగా ప్రచారం చేయాలా, ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రభుత్వం ఏదైతే చేపడుతుందో వాటన్నిటికి సంబంధించి విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పారు. అయితే యువజన కాంగ్రెస్, అదేవిధంగా ఎన్ఎస్యుఐ ఎక్కువగా కూడా నిరుద్యోగ యువతకు ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు చేపట్టిన నియామకాలకు సంబంధించి ఎన్ని ఉద్యోగాలు ఇప్పటి వరకు కల్పన చేశారు. గత ప్రభుత్వము 10 సంవత్సరాలలో ఉద్యోగాల కల్పనకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పడంతో పాటు ఈ ప్రభుత్వము చేపట్టిన చర్యలన్నింటినీ కూడా గడప గడపకు తీసుకెళ్లాలా, యువత వద్దకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. మరిన్ని నోటిఫికేషన్లు కూడా ఇవ్వనున్నారు. ఇప్పటికే గ్రూప్ 1కు సంబంధించి అవరోధాలు ఎదురైనప్పటికి కూడా గ్రూప్ 1కు సంబంధించి ఒక నోటిఫికేషన్ ద్వారా 563 మందిని గ్రూప్ 1 అభ్యర్థులను
ఎంపిక చేసి ఇప్పటికే ఫలితాలు విడుదల చేశారు. దానికి సంబంధించి నియామక పత్రాలు కూడా ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళకి అందరికీ అందజేశారు. కొద్ది రోజుల్లోనే వాళ్ళందరూ కూడా ఏ ఏ శాఖలకు ఎంపికయ్యారో వాళ్ళందరూ కూడా ఆయా శాఖల్లో ఉద్యోగాల్లో చేరనున్నారు. అవసరమైన చోట శిక్షణ తీసుకోవడము, అవసరం లేని చోట విధుల్లో చేరి కొనసాగడము జరుగుతుంది. అదేవిధంగా మిగిలిన గ్రూపులకు సంబంధించి కానీ అదేవిధంగా ఇతరత్ర డిపార్ట్మెంట్లలో ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించి కానీ మరింత చొరవ చూపాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఆ దిశగా కసరత్తు కొనసాగుతుంది. మొత్తం మీద తీసుకుంటే కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక స్థానాలను కైవసం చేసుకోవడానికి పనిచేస్తుందని చెప్పవచ్చును. దీనికి సంబంధించి ఈవేళ షెడ్యూల్ విడుదలైంది కాబట్టి 1-2 రోజుల్లో మరింత కార్యాచరణ రూపకల్పన చేసుకొని ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మరొక వైపు ఎమ్మెల్యేలకు సంబంధించి ఎవరైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ ఎమ్మెల్యేలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఇక్కడ శాసనసభ స్పీకరు గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ చేపట్టారు. ఈ వేళ నుంచి చేపట్టిన విచారణ 5వ తేదీ వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. 6వ తేదీ నుంచి స్పీకర్ అందుబాటులో ఉండడు కాబట్టి ఈ లోపలనే ముగించాలని చెప్పేసి భావిస్తున్నారు. అయితే ఇప్పటికే 2 రోజులకు సంబంధించిన షెడ్యూలు స్పీకర్ కార్యాలయం విడుదల చేసింది. ఈవేళ అదేవిధంగా అక్టోబర్ 1వ తేదీన ఈ 2 రోజుల పాటు 4 ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ కొనసాగింది. ఇప్పటికే ప్రకాష్ గౌడ్ తన అడ్వకేట్లతో కలిసి వచ్చారు. ఆయన సంబంధించి ఎవరైతే పిటిషన్ దాఖలు చేశారో ఈయన మీద అనర్హత పిటిషన్ దాఖలు చేశారో ఆయన్ను ప్రకాష్ గౌడ్ వాళ్ళ అడ్వకేట్లు విచారించనున్నారు. ఎమ్మెల్యే సంజయ్ అంటే కల్వకుంట్ల సంజయ్ ఈయన ప్రకాష్ గౌడ్ను అనర్హుడుగా ప్రకటించాలని చెప్పి పిటిషన్ చేశారు. కాబట్టి ఈయనకు సంబంధించి ఇప్పుడు 11 గంటలకు విచారణ మొదలైంది. ఈయన తర్వాత 1 by 1 మొత్తము 4 ఎమ్మెల్యేలకు సంబంధించి ఈవేళ విచారణ కొనసాగుంది. ఈ 4 ఎమ్మెల్యేలకు సంబంధించి ఏదైతే పిటిషన్లు దాఖలు చేశారో ఆ పిటిషనర్లను ఈ ఎమ్మెల్యేలకు సంబంధించిన న్యాయవాదులు స్పీకర్ సమక్షంలోనే విచారణ చేస్తారు. విచారణ ఈవేళ వాళ్ళందరినీ కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. ప్రధానంగా ఈవేళ జరిగే క్రాస్ ఎగ్జామినేషన్లో ప్రకాష్ గౌడ్, కాళే యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఈ 4 మీద బీఆర్ఎస్కు చెందిన కల్వకుంట్ల సంజయ్, సింతా ప్రభాకరు, పల్లా రాజేశ్వరరెడ్డి ఈ 3 పిటిషన్లు దాఖలు చేశారు. ఈ 4 కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టి వాళ్ళను అనర్హులుగా ప్రకటించమని చెప్పేసి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ల మీద సుప్రీంకోర్టు ఏదైతే డైరెక్షన్ చేసిందో ఆ డైరెక్షన్ మేరకు శాసనసభ స్పీకరు స్వయంగా విచారణ చేపట్టారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారము షెడ్యూల్ పరిధిలో జరగాల్సిన విచారణను ఈయన జడ్జి స్థానంలో కూర్చొని విచారణ చేపట్టారు. ఈవేళ ప్రకాష్ గౌడ్, కాళే యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలకు సంబంధించిన న్యాయవాదులు ఎవరైతే పిటిషన్లు దాఖలు చేశారో ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్, సింతా ప్రభాకర్, పల్లా రాజేశ్వరరెడ్డి ఈ 3 కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. ఈవేళ సాయంత్రం వరకు ఈ క్రాస్ ఎగ్జామినేషన్ కొనసాగనున్నది. అదేవిధంగా ప్రతివాదులైన ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాళే యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఈ 4 కూడా అక్టోబర్ 1వ తేదీన ఎవరైతే ఈ పిటిషన్లు దాఖలు చేశారో ఆ పిటిషన్ల తరపున న్యాయవాదులు వాళ్ళు కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. ఈ 2 రోజుల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆ తర్వాత మిగిలిన ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నది. వీలైనంత వరకు కూడా ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో అంటే పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్లుగా వాళ్ళ మీద అనర్హత వేటు వేయాలని చెప్పేసి బీఆర్ఎస్ ఇచ్చిన పిటిషన్లన్నింటినీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి శాసనసభ స్పీకరు భావిస్తున్నారు. వీలైనంత త్వరగా వీటిని విచారణ పూర్తి చేయాలని కూడా భావిస్తున్నారు. ఇప్పటికే నోటీసులు అందజేశారు. అటువైపు ఎవరైతే పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్టుగా ఎదుర్కొంటున్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చారు. వాళ్ళందరూ కూడా మేము పార్టీ మారలేదని చెప్పేసి దాదాపు 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్కు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరొక వైపు వాళ్ళందరూ పార్టీ మారారు,
వాళ్ళందరూ ముఖ్యమంత్రి సమక్షంలోనే కండువాలు కప్పుకున్నారని చెప్పేసి ఒకవైపు బీఆర్ఎస్కు సంబంధించిన నాయకులు దానికి సంబంధించిన ఆధారాలన్నింటినీ కూడా స్పీకర్కు అందజేసినట్టుగా సమాచారం ఉన్నది. ఈ రెండింటి మీద అటు ఎమ్మెల్యేల యొక్క వాదనల మీద, అదేవిధంగా ఎవరైతే పిటిషన్లు దాఖలు చేశారో ఆ ఎమ్మెల్యేలకు సంబంధించి కానీ బీఆర్ఎస్ నాయకులకు సంబంధించిన వాదనల మీద ఈ రెండింటినీ వాదనలు ప్రతివాదనలు రెండింటినీ వినిన తర్వాత స్పీకర్ తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ప్రక్రియ వీలైనంత త్వరగా ముగించాలని చెప్పేసి స్పీకర్ భావిస్తున్నట్టుగా సమాచారం ఉన్నది. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు తిరుపాల్. హైదరాబాద్లో అతిపెద్ద సినిమా పైరసీ ముఠాను సైబర్ క్రైమ్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ముందుగా ఒకరిని పట్టుకున్న పోలీసులు కూపీలాగి పైరసీ వ్యవస్థ భాగోతాన్ని బట్టబయలు చేశారు. నిందితులు సినిమాల పైరసీకి వివిధ మార్గాలు ఎంచుకుంటున్నట్లు గుర్తించారు. దీనికోసం ప్రత్యేకంగా ఏజెంట్లను ఏర్పాటు చేసి మరీ పైరసీ చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్లో సినిమాలు పైరసీ చేస్తున్న ముఠా గుట్టురట్టయింది. దేశంలోని అతిపెద్ద పైరసీ ముఠాను సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. పైరసీ ముఠాకు చెందిన 6గురిని అరెస్టు చేశారు. తెలుగు సహా పలు భాషల సినిమాలను ఈ ముఠా పైరసీ చేసినట్లు గుర్తించారు. వీరి పైరసీ వల్ల సినిమా ఇండస్ట్రీకి దాదాపు 22,000 కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు అంచనా వేశారు. #సింగిల్ సినిమా పైరసీపై గతంలో పోలీసులకు ఫిర్యాదు అందడంతో విషయం వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ విషయంలో జూలై 3న వనస్థలిపురానికి చెందిన కిరణ్ను పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని కస్టడీలోకి తీసుకుని కీలక విషయాలు రాబట్టారు. పైరసీ ముఠా దుబాయ్, నెదర్లాండ్, మయన్మార్లో ఉన్నట్లు గుర్తించారు. ఈటీవీ విన్ కంటెంట్ను హర్షవర్ధన్ అనే నిందితుడు పైరసీ చేసి అమ్ముకున్నట్లు గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. రికార్డు చేసిన ఓటీటీ కంటెంట్లను ఐబొమ్మ సహా ఇతర వెబ్సైట్లకు, ప్లాట్ఫామ్లకు పైరసీ ముఠా విక్రయించిందన్నారు. థియేటర్లో ప్లే అయ్యే శాటిలైట్ కంటెంట్ ఐడి, పాస్వర్డ్లో నేరగాళ్లు క్రాక్ చేస్తున్నారని, ఏజెంట్ల ద్వారా థియేటర్లలోనూ రికార్డు చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఏజెంట్లకు టికెట్లు బుక్ చేసి రికార్డు కెమెరాలు అందజేసి థియేటర్లలో రహస్యంగా ఎలా రికార్డు చేయాలో నేర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. చొక్కా జేబు, పాప్కార్న్ డబ్బా, కోక్ టిన్లలో కెమెరాలు పెట్టి రికార్డింగ్ చేస్తున్నారన్నారు. ఏజెంట్లకు క్రిప్టో కరెన్సీ రూపంలో నిందితులు కమిషన్లు ఇస్తున్నట్లు గుర్తించామన్నారు.